सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। మనం మానవీయ విలువలు 9వ క్లాస్లో ఉన్నాం. మనసు మాట వినదా అనే హెడ్డింగ్తో ఈ విలువల గురించి ఇవాళ చూద్దాము. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీతలోని 13వ అధ్యాయమైన క్షేత్రజ్ఞ విభాగ యోగంలోని శ్లోకాలు 8 నుంచి 12 వరకు చాంట్ చేస్తాను. అమానిత్వమదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం ఆసక్తిరనభిష్వంగః పుత్రదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. అర్జునుడు కృష్ణ పరమాత్మను జ్ఞానం అంటే ఏమిటి అని అడిగితే కృష్ణ పరమాత్మ 20 విలువలను జ్ఞానం కింద చెప్పుకు వచ్చాడు. ఆ 20 విలువల గురించి మనం ఇంతవరకు చూసాము. కానీ ఈ విలువలను ఎలా పెంపొందించుకోవాలో కృష్ణ పరమాత్మ ఈ సందర్భంలో చెప్పలేదు. మన గురువులైన పూజ్య స్వామీజీ దయానంద సరస్వతి స్వామీజీ, పరమార్థానంద స్వామీజీ చెదురుమదురుగా చెప్పిన ఆలోచనలను, ఈ విలువలను చెప్పేటప్పుడు చెప్పిన అంశాలను క్రోడీకరించి మనసు మాట వినదా అనే హెడ్డింగ్తో దాన్ని ఇవాళ చర్చించుకుందాము. ఇందులో కొత్తగా నేను చెప్పేది ఏమీ లేదు, అంతా ఒక చోట ఒక విహంగ వీక్షణంలాగా చూడబోతున్నాము. మనసు మాట వినదు అని అనుకుంటారు చాలామంది. దాన్ని సమర్థిస్తూ ఆస్కార్ వైల్డ్ కొటేషన్ కూడా ఉంది, ఐ కెన్ రెసిస్ట్ ఎవ్రీథింగ్ బట్ టెంప్టేషన్ అని. నిజమే, మనసుని బలవంతంగా అణగదొక్కడానికి ప్రయత్నిస్తే అది ఎదురు తిరుగుతుంది. ఎవరో చెప్పారని మనం ఏదైనా నియంత్రించడానికి ప్రయత్నిస్తే అది మొండికెత్తుతుంది. మనం వివేకం చూపించి దాన్ని నెమ్మదిగా బుజ్జగించుకోవాలి. నువ్వు ఇలా చెయ్యాలి అని దానికి నచ్చజెప్పుకోవాలి. మిల్టన్ అంటాడు, ద మైండ్ ఈజ్ ఇట్స్ ప్లేస్ అండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ కెన్ మేక్ ఎ హెవెన్ ఆఫ్ హెల్ ఆర్ ఎ హెల్ ఆఫ్ హెవెన్. మనసు ఎంత గొప్పది అంటే అది నరకాన్ని స్వర్గంగా చేయగలదు, స్వర్గాన్ని నరకంగా మార్చగలదు అని. ఇందులో మనకు కావాల్సిన అంశం ఏమిటి? నరకాన్ని స్వర్గంగా చేయగలదు అంటే మనసుకు అంత శక్తి ఉంది. మనసు చాలా తెలివైనది, హుషారైనది, శక్తివంతమైనది. అలాంటి దాన్ని మనం బుజ్జగించుకుంటే మనసు మాట వినదా? ఖచ్చితంగా వింటుంది. అసలు ఈ విలువలను మళ్ళీ చూసే ముందు కొంత స్పేడ్ వర్క్ చేయాలి మనం. అంటే మనసు గురించి కొంత తెలుసుకోవాలి, ప్రకృతి సూత్రాలను కొంత తెలుసుకోవాలి. మనసు అంటే ఏమిటి అంటే బృహదారణ్యకంలో ఒక కొటేషన్ వస్తుంది, కామ సంకల్పో విచికిత్స శ్రద్ధ ధృతిరధృతి ధీర్ ధీర్ భీర్ ఏతత్ సర్వం మన ఏవ. మనసు గురించి సప్తాన బ్రాహ్మణంలో ఒక అందంగా వివరిస్తుంది ఆ ఉపనిషత్తు. అందులో మనసులో ఈ భావాలు ఉంటాయి. అంటే మనసు అనేక వృత్తుల సముదాయం. ఇక్కడ పేర్కొన్నవి కామం, సంకల్పం,
సందేహం, శ్రద్ధ, అశ్రద్ధ అలా కొన్ని లక్షణాలు వస్తాయి. అంటే మనసు అనేక ఆలోచనల సముదాయం. ఆలోచనలను వృత్తి అంటారు. కాబట్టి మనసు ఆలోచనలు లేకుండా ఉండదు. దానిలో రాగద్వేషాలు, భావోద్రేకాలు రాకుండా ఉండవు అనేది అర్థం చేసుకోవాలి. తర్వాత మనసు యొక్క లక్షణం చూస్తే మనసు చాలా సున్నితమైంది. అదేం బండరాయి కాదు, యంత్రం అసలే కాదు. దాని సహజ గుణం వెంటనే స్పందించటం. కానీ మనం ఇక్కడ విలువలు పెంపొందించుకోవాలి అన్నప్పుడు ఏమని చెప్తున్నాం? ఈ స్పందన మితిమీరి ఉండకూడదు అంటున్నా. అప్పుడు ఎలా స్పందించాలో అలా స్పందించాలి, కానీ అతిగా ఏది చేయకూడదు. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు. కృష్ణ పరమాత్మ గుణత్రయ విభాగ యోగంలో కూడా మనస్సుని విశ్లేషించి మనిషి అన్నాక అహంకారానికి 3 గుణాలు ఉండి తీరుతాయి, అది ఏ మనిషి తప్పించుకోలేడు అని చెప్తాడు. అవి సత్వ, రజస్, తమో గుణాలు. అహంకారం ప్రకృతి నుంచి ఏర్పడింది కాబట్టి, ప్రకృతిలో ఈ గుణాలు ఉన్నాయి కాబట్టి మనసుకి కూడా ఈ గుణాలు వచ్చి తీరుతాయి. కాకపోతే వాటి స్థాయి భేదాల్లో భేదం ఉంటుంది. మనం ఏం చేయాలి అంటే ఈ 3 గుణాల్లో మనసు తిరుగుతుంది అని తెలుసుకుని సత్వగుణానికి ఎదిగి దాని తరువాత గుణాతీతంగా ఎదగాలి. అంటే ఇంకో విధంగా చెప్తే ఈ విలువలను పెంపొందించుకోవాలి. తర్వాత మనసు 3 రకాలుగా స్పందిస్తుంది. అంటే ఏదైనా జరగగానే మీకు తెలియకుండా వెంటనే ఇంపల్సివ్గా స్పందిస్తారు ఒకటి, ఇంకోటి మెకానికల్గా యాంత్రికంగా, ఇంకొకటి ప్రయత్నపూర్వకంగా మీరు చేసే స్పందన. ఇక్కడ మనం విలువలు పెంపొందించుకోవాలి అంటే ప్రయత్నపూర్వకంగా మంచి స్పందనలను తెచ్చుకోవాలి అని అర్థం. ఇది మనసు గురించిన కొంత నేపథ్యం. అది కాక మనం కొన్ని ప్రకృతి సూత్రాలను కూడా తెలుసుకోవాలి. కొన్ని చూద్దాము. మనిషికి కర్మ చేసే ఫ్రీ విల్ ఉంది, కానీ కర్మఫలం అతని చేతిలో లేదు. ఇతరులు మీకు చేయకూడదు అనుకున్నది మీరు వారికి చేయకూడదు. మీరు మార్చలేని పరిస్థితులను నవ్వుతూ స్వీకరించాలి. ఏ మనిషి కూడా మీతో సహా పర్ఫెక్ట్ కాదు. బాహ్య వస్తువులు శాంతి, భద్రత, ఆనందాలను ఇవ్వలేవు. ఎవరు ఏది శాశ్వతం కాదు. జీవితంలో ద్వంద్వాలు తప్పవు. భగవంతుని ఆర్డర్ని అర్థం చేసుకోవాలి. ఇవి ప్రకృతి సూత్రాలు. సో ఈ మనసు యొక్క విశ్లేషణ, ఈ ప్రకృతి సూత్రాలను పక్కన పెట్టుకుని మనం ఈ విలువలని విశ్లేషించుకొద్దాం. మనసులోని ఏ ఒక్క భావోద్రేకం వల్ల ఏ విలువను పాటించలేకపోతున్నారో ముందు టూకీగా చూద్దాము. మీలో గర్వం వస్తే అది మానిత్వం. ఆ గర్వాన్ని మాటల్లో చూపిస్తే అది అహంకారం. చేతల్లో ప్రదర్శిస్తే అది దంభిత్వం. కోపంగా ఎవరినన్నా హింసిస్తే అది హింస. ఆలోచనలో, బుద్ధిలో అజ్ఞానం ఉంటే, మిమ్మల్ని మీరు నిందించుకుంటే అది అశౌచం. మీలో ఓర్పు గాని, క్షమ గాని లేకపోతే అది శాంతి లేకపోవటం. ఇంద్రియ నిగ్రహం లేకపోతే, అంటే దమం లేకపోతే ఇంద్రియార్థేషు వైరాగ్యం లేకపోవటం. మనోనిగ్రహం అంటే శమం లేకపోతే ఆసక్తి లేకపోవటం. ఈ 2 లేకపోతే, అంటే ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం లేకపోతే ఆత్మ వినిగ్రహం లేకపోవటం. ఈ 2 ఒక తాటి మీద నడవకపోతే ఆర్జవం లేకపోవటం. ఎవరి మీదైనా విపరీతమైన మమకారం ఉంటే అది అభిష్వంగం. శరీరానికి షడ్వికారాలు తప్పవు అని తెలియకపోతే, అంటే శరీరానికి జన్మ, మృత్యు, జరావ్యాధి, దుఃఖ దోషాలు వస్తాయి అని తెలియకపోవటం, దోషానుదర్శనం చేయకపోవటం. రాగద్వేషాలు ఉంటే
సమచిత్తత్వం లేకపోవటం, అంకిత భావం లేకపోతే స్థైర్యం లేకపోవటం. ఈ విధంగా కొన్ని కారణాల వల్ల మనం కొన్ని విలువలను పాటించలేకపోతున్నాం. ఇప్పుడు ఒక్కొక్క విలువను తీసుకుని అది ఎందుకు మనం పాటించలేకపోతున్నాం, దాన్ని ఎలా పాటించవచ్చు, కొన్ని వివరాలు చూసుకుంటూ వద్దాం. ఈ చూసే క్రమంలో కొన్ని వివరాల క్రమం అటు ఇటుగా మార్చడం జరిగింది. వరుసగా చూద్దాం. ముందు అమానిత్వం. అమానిత్వం అంటే గర్వం లేకపోవటం. ఎందుకు గర్వం ఉండకూడదు అది అనలైజ్ చేస్తే, మీరు ఏదన్నా సాధించాను అనుకుని దానికోసం గర్వం చూపిద్దాం అనుకుంటే ఆ విజయం మీ ఒక్కరిది కాదు. మొట్టమొదటి అంశం, ఆ విజయం మీ ఒక్కరిది కాదు. అనేక మంది వారి చెయ్యి వేయటం వల్ల ఆ రోజు ఆ విజయం మీకు దక్కింది. ఇంకొకటి, ఆ విజయం భగవంతుని కృప. భగవంతుని కృప లేకపోతే మీరు ఎంత శ్రమ పడినా ఆ విషయంలో విజయం సాధించలేరు. ఇంకొక కారణం, మీరు ఎందులో ఎంత విజయం సాధించినా, మీరంత విజయం సాధించిన వారో లేదా మీకన్నా ఎక్కువ విజయం సాధించిన వారో అదే రంగంలో అంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇక ముందు ఉంటారు. కాబట్టి ఏం చూసుకుని మీకు ఈ గర్వం అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకొక దారుణం ఏమిటి అంటే, ఈ గర్వం వచ్చేసరికి విచక్షణా శక్తి కోల్పోతారు. అందువల్ల అమానిత్వం పెంపొందించుకోవాలి. అమానిత్వం పెంపొందించుకోవాలి అంటే ఏం చెయ్యాలి అంటే, గర్వానికి భిన్నంగా ప్రవర్తించాలి. ప్రతిపక్ష భావన అంటారు స్వామీజీ. గర్వానికి భిన్నంగా ఉన్నది వినయం. వినయం పెంపొందించుకోవాలి. అలా వినయం చూపించిన వారు ఎందరో ఉన్నారు. శంకరాచార్యుల వారు యైరిమే గురుభి పూర్వం పదవాక్య ప్రమాణత వ్యాఖ్యాత సర్వ వేదాంత తాన్ నిత్యం ప్రణతోస్మ్యహం అన్నారు. అంటే నా ముందు ఎందరో గురువులు పదవాక్య ప్రమాణాలను ఉపయోగించి ఎన్నో భాష్యాలు రాశారు. అందువల్ల నేను ఈరోజు ఏమైనా రాయగలుగుతున్నాను. కాబట్టి వారికి ప్రతిరోజు నేను నమస్కారం చేస్తాను అని రాస్తారు. అంతటి ఆయనే అంత వినయంగా ఉంటే మనం ఎంత? ఆయనే కాదు, సురేశ్వరాచార్యుల వారు, మధుసూదన సరస్వతి వారు, వీరంతా ఎంతో వినయంతో ఉట్టిపడతారు. అటువంటి వినయాన్ని మనం పెంపొందించుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు. ఇప్పుడు రెండవ విలువకి వెళ్దాం. అదంబిత్వం. వ్యక్తమానిత్వం దంభిత్వం, అవ్యక్త దంభిత్వం మానిత్వం. అంటే మనసులో ఉంటే అది మానిత్వం, బయటికి ప్రదర్శిస్తే, చేతల్లో ప్రదర్శిస్తే అది దంభిత్వం అవుతుంది. కొంతమంది వేష భాషల్లో వాళ్ళ గొప్పలు చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మానిత్వం ఉన్నవాళ్ళు దంభిత్వం ఉన్న వాళ్ళ కన్నా కొంచెం మెరుగు. ఎందుకంటే వాళ్ళు కనీసం ఏదో సాధించి ఉంటారు. కానీ ఈ దంభిత్వం ఉన్న వాళ్ళు ఏమీ సాధించలేదు. అది కప్పిపుచ్చుకోవడానికి లేనిపోని ఆర్భాటాలు చేస్తూ లేనిపోని గొప్పలు పోతూ ఉంటారు. ఇది ఎందుకు ఉంటుంది అంటే వారిలో దేహాభిమానం ఉంది కాబట్టి ఉంటుంది. మానిత్వంలో సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే దంభిత్వంలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఏ కాంప్లెక్స్ మంచిది కాదు. సో ఇప్పుడు ఈ అదంభిత్వం ఎలా పెంపొందించుకోవాలి అంటే, ముందు ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని పోగొట్టుకోవాలి. ఎందుకంటే నేను మనిషిని కాదు, నేను ఎందుకు పనికిరాను అని అనుకుంటే వేదాంతంకి వచ్చి నేను బ్రహ్మను అని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? మనిషిగానే మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతే మీరు ఆ పరమాత్మ ఒకటి అంటే అది మీకు బ్లాస్ఫమీ లాగా కనిపిస్తుంది. నేనేమిటి, ఆ బ్రహ్మ ఏమిటి అనుకుంటారు. కాబట్టి ఈ దేహాభిమానాన్ని వదులుకోవటం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని వదులుకోవటం, నెమ్మదిగా మిమ్మల్ని మీరు ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయటం చేయాలి. ఒకరు ఒక దానిలో షైన్ అవుతూ ఉంటే
అందులో మీరు షైన్ అవ్వలేకపోవచ్చు, కానీ మీకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒకళ్ళు వంట బాగా చేయగలరు, ఒకళ్ళు డ్రైవింగ్ బాగా చేయగలరు, ఒకళ్ళు కుట్టు బాగా కుట్టగలరు, ఒకళ్ళు కంప్యూటర్ బాగా ఆపరేట్ చేయగలరు. ఎవరి టాలెంట్ వారిదే, ఎవరి విలువ వారిదే. అది అర్థం చేసుకుని మిమ్మల్ని మీరు కించపరుచుకోకుండా, లేనిపోని గొప్పలకు పోకుండా ఉండాలి. మూడవది అనహంకారం. కృష్ణ పరమాత్మ ఇది 11వ విలువగా చెప్పాడు, కానీ మనం దీన్ని ముందుకు తెచ్చుకున్నాం. ఎందుకంటే ఈ మూడు ఒక సెట్. గర్వంలో డిఫరెంట్ స్థాయిలు ఈ మూడు. మానసిక స్థాయిలో గర్వం ఉంటే దాన్ని మానిత్వం అంటారు. ప్రదర్శన స్థాయిలో గర్వం ఉంటే దాన్ని దంభిత్వం అంటారు, అంటే కాయిక స్థాయి. వాచిక స్థాయిలో గర్వం చూపిస్తే దాన్ని అహంకారం అంటారు. అహం ఇతి కరోతి ఇది అహంకార. నేను చేస్తున్నాను, నేను ఇంతవాణ్ణి, నేను అంతవాణ్ణి అని గొప్పలు పోవటాన్ని అహంకారం అంటారు. ఈ అహంకారం ఎందువల్ల వచ్చింది? అసలు విషయం గురించి తెలియకపోవటం వల్ల, అజ్ఞానం వల్ల. ఈ రోజు మీరు ఈ పరిస్థితిలో ఉన్నారు అంటే దానికి కారణం ఎవరు? ఒకసారి వెనుతిరిగి ఆలోచించుకుంటే మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మీరున్న ఇంటి వాతావరణం, మీ తోటి స్నేహితులు, మీ చుట్టుపక్కల పరిస్థితులు, మీ ఆర్థిక వ్యవస్థ, మీ గురువులు మీకు నేర్పించిన విద్య, ఇవన్నీ తోడ్పడతాయి. ఇందులో ఏ ఒక్కటన్నా మీరు సృష్టించారా? వీటిలో దేని మీద మీకు హక్కు లేదు. పోనీ ఈ శరీరం మీరు సృష్టించుకున్నారా? అది కాదు. మీరు ఒక ఆటలో విజయం పొందారు అంటే, మీ చివరి బాల్ వల్ల ఆ ఆట గెలిచారు అంటే, ఆ ఒక్క బాల్ వల్ల ఆట గెలవలేదు. దాని ముందు ఎన్నో అంశాలు ఉన్నాయి. తక్కిన ఆటగాళ్ళందరూ బాగా ఆడటం వల్ల చివరి ప్రయత్నంగా మీకు వచ్చింది. అంతేకాదు, ప్రకృతి సహకరించింది. వానలు రాలేదు, వరదలు రాలేదు, భూకంపాలు రాలేదు. ఏం చూసుకుని నీకు ఈ అహంకారం అనటానికి ఒక అద్భుతమైన సందేశం ఉంది, అది వినండి. పుట్టుక ఇతరులు ఇచ్చారు, పేరు ఇతరులు పెట్టారు, చదువు ఇతరులు చెప్పారు, సంపాదన ఇతరులు ఇచ్చినదే, గౌరవం ఇతరులు ఇచ్చారు, మొదటి స్నానం ఇతరులు చేయించారు, ఆఖరి స్నానం ఇతరులు చేయిస్తారు, అంత్యక్రియలు ఇతరులు చేస్తారు, మరణానంతరం నీ వస్తువులు, ఆస్తి ఇతరులు తీసుకుంటారు. మరి ఎందుకు నేను, నాది అనే ఈ అహంకారంలో పడి కొట్టుమిట్టాడుతున్నావు? అహం వీడితే పెరుగుతుంది మమకారం. ఇవన్నీ ఆలోచిస్తే నేను అనే మాట రానే రాదు. ఇది ఆలోచించడమే కాకుండా ఈ విలువను ఎలా పెంపొందించుకోవాలి అంటే ఒక ప్రకృతి సూత్రం గుర్తుంచుకోవాలి. ఏమిటది? కర్మ చేసే వరకే నాకు హక్కు ఉంది, కానీ కర్మఫలం నా చేతిలో లేదు. కర్మఫలం ఆశించకూడదు అనటం లేదు, కానీ ఆశించినట్టుగా రాకపోయినా దాన్ని నవ్వుతూ స్వీకరించగలగాలి. కర్మఫలం నా చేతిలో లేదు. 4 రకాల ఫలాలు వస్తాయని చూసాం. మీరు ఆశించింది ఆశించినట్టుగా జరగటం, ఆశించిన దానికన్నా మెరుగ్గా జరగటం, ఆశించిన దానికన్నా తక్కువ స్థాయిలో జరగటం, అసలు ఆ విషయమే జరగకపోవటం. ఆ 4 రకాల్లో ఏదన్నా జరగవచ్చు. దానిలో దేన్ని ఇలాగే జరగాలి అని మీరు నిర్దేశించలేరు. ఇవన్నీ తెలిస్తే ఏం చూసుకుని గర్వం, ఏం చూసుకుని మిడిసిపాటు, ఇవి చాలా సిల్లీగా అనిపిస్తాయి. ఇది తెలిస్తే గర్వము ఉండదు, ఆత్మనింద కూడా ఉండదు. ఇప్పుడు 4వ అంశంలోకి వెళ్తున్నాం, అది అహింస. అహింస అంటే హింస చేయకపోవటం. హింస పంచమహాపాపాల్లో ఒకటి. అహింస పంచయజ్ఞాల్లో ఒకటి. కాబట్టి హింస ఎంత గొప్ప నేరమో అహింస అంత గొప్ప మంచి విషయం. పూజ్య స్వామీజీ అహింసను ఎక్కువ స్ట్రెస్ చేస్తారు, ఎందుకంటే తక్కినవన్నీ అహింసతో రిలేటెడ్గా ఉండే విలువలు. ఒకవేళ
హింస చేయకపోవడం అనే మంచి గుణాన్ని పెంపొందించుకోగలిగితే మిగతా విలువలు కేక్ వాక్ అవుతాయి. ఎందుకు హింస చూపకూడదు అంటే మళ్ళీ ప్రకృతి సూత్రమే. దాన్ని ఎవరు మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మీరు ఎదుటివారు ఏది చేయకూడదని మీరు వారి నుంచి ఆశిస్తారో అది మీరు ఎదుటి వారికి చేయకూడదు. ఆ విషయం గుర్తుంచుకోవాలి మీరు. సో ఎందుకు మీరు హింస చేస్తున్నారు అని ముందు ఆలోచిస్తే 3 కారణాల వల్ల చేస్తూ ఉండవచ్చు. ఒక కారణం మీరు హింసిస్తున్నారు అనే విషయం మీకు తెలియకపోవచ్చు. రెండో కారణం మీకు తెలుసు కానీ మీరు పట్టించుకోరు, అంటే ఇన్సెన్సిటివ్గా ఉంటారు. జోక్ వేస్తున్నాను అనుకుంటారు కానీ అది ఎదుటి వారిని ఎంత బాధిస్తుంది అన్నది గ్రహించుకోరు. దాన్ని సాడిస్టిక్ ప్లెజర్ అంటాం, అసలు మంచిది కాదు, అది ఉండకూడదు. మూడోది మీరు ఆశించినట్టుగా ఎదుటివారు లేరు, లేదా ఆశించిన సమయంలోపు వారు చేయాలనుకున్న పని మీరు చేయలేదు అనే కోపం వల్ల ఆ కోపాన్ని ప్రదర్శించటానికి హింస చూపిస్తారు. ఇవి మీరు హింస చూపించటానికి కారణాలు. ఇప్పుడు ఈ హింస చూపించకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే మీరు అసలు ఎదుటి వారితో ఎలా ప్రవర్తిస్తున్నారో వారిని అడిగి తెలుసుకోవాలి. మీకు తెలియకుండా హింసిస్తున్నారా, తెలిసి హింసిస్తున్నారా, వారు ఎలా ఫీల్ అవుతున్నారు, వారికి నిర్ణయాలు తీసుకునే హక్కు ఇవ్వకుండా మీరే నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటే ఇది ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నీ ఉద్దేశం ఏమిటి అని అడిగి వారికి ఒక అవకాశం ఇవ్వాలి. ఎందుకు అంటే అసలు మీరు పెళ్లి చేసుకుని ఒక కుటుంబ జీవితం గడుపుతున్నారు అంటేనే దానిలో అడ్జస్ట్మెంట్ ఉండాలి అనే విషయం అర్థం అవ్వాలి. నేను ఒక్కడే కరెక్ట్, నేను చెప్పినట్టే అందరూ వినాలి, ఇది నేను నీకు విధించే శిక్ష అని అనకూడదు. వాళ్ళకి శిక్ష విధించే హక్కు మనకే ఉంది. అలా గనక మనకి ఉంటే వాళ్ళకు కూడా మనని శిక్షించే హక్కు ఉంటుంది కదా, అదెందుకు ఆలోచించలేము, అది చూడాలి. కాబట్టి ముందు వారితో డిస్కస్ చేసి దేనివల్ల వాళ్ళు బాధపడుతున్నారు, కుటుంబం అన్నాక ఇచ్చి పుచ్చుకోవటం ఉంటుంది, అడ్జస్ట్ అవ్వాలి అనే విషయం గ్రహించుకోవాలి. మీరు ఎంత సున్నిత మనస్కులుగా అవ్వాలి అంటే ఎదుటి వారికి దెబ్బ తగిలితే మీ కంట్లో కన్నీరు రావాలి, వారి బాధ మీ కళ్ళలో ప్రతిఫలించాలి. అప్పుడు మీలో మార్పు వస్తుంది. కోపం వల్ల మీరు వాళ్ళని కొడుతున్నారు అంటే వాళ్ళని కొట్టడం వల్ల పని అవుతుందా? అవదు. కాబట్టి ఆ కోపాన్ని మీరు తగ్గించుకోవాలి. మీరు జగత్తు అనే బ్యాంకులో ఏది జమ చేస్తే అది మీకు తిరిగి వస్తుంది. మీరు హింస జమ చేస్తే మీకు కూడా హింసే వెనక్కి తిరిగి వస్తుంది. ఒక ఇంగ్లీష్ కవి ఇఫ్ యు సో ఏ విండ్ యు గెట్ బ్యాక్ ఏ వరల్డ్ విండ్ అంటాడు. మీరు చిన్నగా ఎదుటి వారిని బాధిస్తే వారు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా బాధిస్తారు. ఆ విషయం తెలుసుకోవాలి. అంటే మీలో ఉన్న రాగద్వేషాలను తగ్గించుకోవాలి. ధర్మాన్ని ఉల్లంఘిస్తే ధర్మంకే అవదు, మీరే అవస్థపడతారు అని పూజ్య స్వామీజీ అంటారు. ఇప్పుడు శాంతి, అహింస పాటించాలి అని చెప్తున్నాం. అహింస పాటిస్తే శాంతి పెంపొందించుకోవడం అవుతుంది. శాంతికి 2 అర్థాలు, తితిక్ష, క్షమ. తితిక్ష అంటే ఓర్పు, అపరిహార్య అర్థ అంటాడు కృష్ణ పరమాత్మ. అంటే మీ చేతిలో లేని, మీరు అదుపులో పెట్టలేని విషయాలను మీరు నవ్వుతూ స్వీకరించాలి. మీకు ఏదన్నా చేయటానికి ఒక ఫ్రీ విల్ ఉంది అని మీరు అనుకుంటే ఎదుటి వారికి కూడా అదే ఫ్రీ విల్ ఉంటుంది కదా. భగవంతుడి పాపం అనవసరంగా వాళ్ళకు కూడా ఫ్రీ విల్ ఇచ్చాడు. మీకు ఒక్కరికే ఇచ్చి వాళ్ళకి ఇవ్వకుండా ఉండుంటే ఈ బాధ ఉండేది కాదు. కానీ వారికి కూడా ఫ్రీ విల్ ఉంది. కాబట్టి వారు వారికి తగ్గట్టుగా ప్రవర్తించే అవకాశం ఉంది. అది మీరు గ్రహిస్తే మీరు ఓర్పు వహించటం నేర్చుకుంటారు. తర్వాత తితిక్ష అంటే అదుపులో పెట్టలేని వాటిని భరించటం అన్నాం. అంటే ఇప్పుడు గతం వెళ్ళిపోయింది, దాని వెనక్కి తీసుకురాలేదు. మీ తల్లిదండ్రులకి మీరు పుట్టేశారు, వాళ్ళని మీరు మార్చలేరు.
అలా చాలా అంశాలు జరిగిపోయిన వాటిని ఏవి మీరు మార్చలేరు. అంతేకాదు ఇప్పుడు వర్తమానం వచ్చేసింది, దాన్ని కూడా మీరు మార్చలేరు. కాబట్టి మార్చలేని పరిస్థితులను స్వీకరించడం నేర్చుకోవాలి. అది ఓర్పు పెంచుకునే లక్షణం. క్షమ అంటే ఏమిటి అంటే ఎదుటివారి మీద మండిపడకుండా, కోపం చూపించకుండా ఉండటం. నేను కోపం చూపించకపోతే వాళ్ళు మారరు అని మీరు అనుకుంటారు. కోపం చూపిస్తే మారతారేమో కానీ అది తాత్కాలికమైన మీ మీద ద్వేషం పెంచుకుంటారు. మళ్ళీ అవకాశం దొరికితే వాళ్ళు మళ్ళీ చెడు పని చేయటానికి ప్రయత్నిస్తారు. కాబట్టి క్షమ చూపించాలి, అంటే శాంతి చూపించాలి. అది ఎలా అంటే వారిని నెమ్మదిగా మార్చడానికి ప్రయత్నించాలి. క్షమ విషయంలో మీరు గ్రహించాల్సింది, మార్పు అనేది వెంటనే రాదు, రాత్రికి రాత్రి జరిగిపోదు. దానికోసం వేచి ఉండాలి. రేపు అనేది ఇవాళే రాదు, రేపే వస్తుంది. ఈ క్షమ స్వామీజీ అంటారు మీరు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మొదలు పెట్టాలి అని. గ్రీన్ సిగ్నల్ వచ్చేలోపు పరుగులు పెడదామని చూస్తారు, అది వచ్చేదాకా ఆగాలి. ఇంకొక ప్రకృతి సూత్రం మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎవరు పర్ఫెక్ట్ కాదు, మీరు కూడా పర్ఫెక్ట్ కాదు, ఎదుటివారు ఆశించినట్టు మీరు లేరు. ఆ విషయం అర్థం చేసుకుంటే మీకు ఎవరి మీద కోపం రాదు, హింస చూపించలేరు. ఇప్పుడు నెక్స్ట్ విలువ ఆర్జవం, అంటే మనోవాక్కాయ కర్మలు ఒక్క తాటి మీద నడవటం. ఒక శాంతి పాఠంలో వాంగ్మే మనసి ప్రతిష్ఠిత, మనోమే వాచి ప్రతిష్ఠితం అని వస్తుంది. అంటే వాక్కు మనసులో కలవాలి, మనసు వాక్కులో లయమవ్వాలి. అంటే మనసు వాక్కులు ఒక్క తాటి మీద నడవాలి, దాంట్లో కర్మ కూడా కలుపుకోవాలి. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మానం, మనసి అన్యత్ వచసి అన్యత్ కర్మణి అన్యత్ దురాత్మనాం అని ఒక కొటేషన్ ఉంది. అంటే మహాత్ములకు మనసు వచస్సు అంటే వాక్కు కర్మ ఒక్క తాటి మీద నడుస్తాయి. సో ఆటోమేటిక్గా దురాత్ములకు మనసు విడిగా, వాక్కు విడిగా, కర్మ విడిగా ఉంటాయి. ఒకదానికి లంగరు కుదరదు, ఇది అనర్థం. మరి ఎలా మనం ఈ ఆర్జవం పెంపొందించుకోవాలి అంటే ముందుగా ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటం అలవాటు చేసుకోవాలి. సత్యం పలకాలి. ఒక మాట ఇస్తే ప్రాణం పోయినా ఆ మాట నిలబెట్టుకునేలాగా ఉండాలి. పూర్వం రాజులు కానీ మనుషులు కానీ ఒక మాట చెప్పారంటే అది ప్రామిసరీ నోట్ కన్నా ఎక్కువ విలువైనది, ఆ పని చేయటానికి వెనుకాడదు. అలా సత్యం పలకాలి, ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. అలా సత్యమే పలికితే వాక్శుద్ధి పెరుగుతుంది. అలాంటి వాళ్ళని మహాత్ములు అంటారు. మీరు పనిగట్టుకుని వెళ్ళి మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలని దీవించండి, మా అమ్మాయికి త్వరగా పెళ్ళవుతుందని దీవించండి అని అడుగుతారు. ఎందుకు? వారికి వాక్శుద్ధి ఉంటుంది, వారు అన్నది జరిగి తీరుతుంది. మీకు ఆర్జవం ఉంటే మీకు కూడా ఆ స్థితి వస్తుంది. దాన్ని ముందుగా సమయపాలనతో మొదలెట్టాలి అంటారు స్వామీజీ. ఎవరి దగ్గరికన్నా ఎక్కడికన్నా వస్తాను అంటే అన్న టైంకి ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఏ కారణం వల్లనన్నా వెళ్ళలేకపోతే ఫలానా కారణం వల్ల రాలేకపోతున్నాను అనన్నా చెప్పాలి. సంగీత కచేరీ తీసుకోండి, అందులో ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఒక 5-10 నిమిషాలు వాళ్ళు స్పెండ్ చేసి మరీ అన్ని వాయిద్యాలు ఒక్క శృతి మీద వచ్చేలాగా సెట్ చేసుకున్నాక అప్పుడు కచేరీ మొదలు పెడతారు. మనం కూడా అలా మన శరీరంలో ఉన్న అన్ని అంగాలను ఒక్క తాటి మీద నడిపించటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ విలువ అసలైతే ఆచార్యోపాసనం రావాలి, అది మనం తర్వాత చూద్దాము. దాని తర్వాతది శౌచం. శౌచం అంటే శుభ్రత. అది ఒక పరిసరాలు శారీరక శుభ్రతే కాకుండా మనసు బుద్ధి కూడా శుభ్రంగా ఉండాలి. అంటే మంచి ఆలోచనలు రావాలి, బుద్ధిలో అజ్ఞానం ఉండకూడదు.
అజ్ఞానం ఉంటే అది ఆంతర అశౌచం అవుతుంది. భగవద్గీతలో ఎన్నో అంశాలు చెప్పాడు కృష్ణ పరమాత్మ. భగవద్గీత సారం ఏమిటి అనే దాంట్లో అనేక మందికి అనేక అర్థాలు తీస్తారు. అలా కాకుండా అసలు సారం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ శౌచాన్ని ఎలా పెంపొందించుకోవాలి అంటే పూజ్య స్వామీజీ దీనికి ప్రతిపక్ష భావన పెంపొందించుకోవాలి అంటారు. ఉదాహరణకి ఎవరి మీదైనా మీకు కోపం వచ్చిందనుకోండి, వారిని ద్వేషించడం మాని ఒక్క నిమిషం ఆగి వారిలో మంచితనం గుర్తు తెచ్చుకోండి. ఈ మధ్య మీకు ఎవరితోనో బంధుత్వం చెడింది, వాళ్ళు మీతో దూకుడుగా ప్రవర్తించారు. మీరు కూడా దూకుడుగా ప్రవర్తించకూడదు. ఎందుకంటే అంతకుముందు మీరిద్దరూ చాలా ఆప్యాయంగా ఉన్నారు. వాళ్ళు చాలా మేలు చేశారు మీకు. అది ఒకసారి ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే మీకు ఇంత కోపం రాదు. కాబట్టి వారి మీద కోపం వస్తే వారి మంచి గుణాలను గుర్తు తెచ్చుకోండి. అలాగే మీకు ఎవరికి ఏమీ ఇవ్వకూడదు అనే స్వార్థం పెరిగిపోతున్నట్టుంటే వెంటనే ఒక చిన్న విషయం దానం చేయటం అలవాటు చేసుకోండి. తర్వాత మీరు ఏదన్నా తప్పు చేశారనుకోండి, ఎవరిని నిందిస్తారు? మీ శరీరాన్న, ఇంద్రియాలన, మనస్సున, బుద్ధిన ఎవరిని నిందిస్తారు అంటే పూజ్య స్వామీజీ ఎవరిని నిందించకూడదు అంటారు. ఆత్మని అసలే నిందించలేరు, ఎందుకంటే ఆత్మ అసలు అకర్త అభోక్త. మరి ఎవరు చేశారు ఈ తప్పు అంటే మీ మనస్సులో వచ్చిన ఒక ఆలోచన వల్ల ఈ తప్పు జరిగింది. ఆ ఆలోచన అజ్ఞానం వల్ల జరిగింది. మీ మనసులోనే ఇంకొక ఆలోచన, ఈ ఆలోచన తప్పు, అందువల్ల నువ్వు తప్పు చేశావు అని మీకు చెప్తోంది. పూజ్య స్వామీజీ వారు చిన్నప్పుడు ఒక ప్రార్థన చేసేవాళ్ళం. కామో కార్సిన్ నమో నమః, కామో కార్సిత్ కామః కరోతి నాహం కరోమి, కామః కర్త నాహం కర్త, కామః కారయిత నాహం కారయిత, ఏషతే కామాయ స్వాహ. మన్యురకార్సిన్ నమో నమః, మన్యురకార్సిన్ మన్యు కరోతి నాహం కరోమి, మన్యుకర్త నాహం కర్త, మన్యుకారయిత నాహం కారయిత, ఏషతే మన్యో మన్యవే స్వాహ. కామం అంటే కోరిక, మన్యు అంటే కోపం. సో కామంతో నేను ఏదైనా పని చేసినా అది నేను చేయలేదు, కామం చేసింది. ఓ కామమా నీకు నమస్కారం. అలాగే కోపంతో ఏదైనా పని చేస్తే అది నేను చేయలేదు, కోపం చేసింది. ఓ కోపమా నీకు నమస్కారం. ఆబ్జెక్టివ్గా చూస్తాం కాబట్టి ఆ పొరపాటు మళ్ళీ చేయకుండా చూసుకుంటాము అని అర్థం. తర్వాత స్థైర్యం, అది కూడా మనం తర్వాత చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ విలువకి వెళ్దాం. అది ఆత్మ వినిగ్రహ. ఆత్మ వినిగ్రహ అంటే మనసు ఇంద్రియాలని నిగ్రహించుకోవటం. ఆర్జవం ఉండాలంటే ఆత్మ వినిగ్రహం ఉండాలి. ఇలా ఒకటి ఒకటి ఇంటర్ రిలేటెడ్గా కూడా ఉన్నాయి. రథకల్పనలో ఎలా ఇంద్రియాలను మనసును బుద్ధి అదుపులో పెట్టాలో మనం చూస్తాము. సో ఇప్పుడు ఈ ఆత్మ వినిగ్రహం పెంపొందించుకోవటం ఎలా అంటే పతంజలి యోగ సూత్రాలు దీనికి బాగా తోడ్పడతాయి. పతంజలి యోగ సూత్రంలో మనం మనసుని అదుపులో పెట్టుకోవటం, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవటం, ఏకాగ్రత చూపించటం అవన్నీ వస్తాయి. అది కాక ఇక్కడ మళ్ళీ మనం చిన్న విశ్లేషణ చేయాలి. ఇది మనస్సుని అదుపులో పెట్టుకోవడం కాబట్టి మనసు మీద చిన్న విశ్లేషణ చేయాలి. ఏమిటది అంటే మనసు 3 రకాలుగా స్పందిస్తుంది అని మొదట్లో చూసాం. ఒకటి ఇంపల్సివ్గా, అంటే మనకి తెలిసే లోపు మనం స్పందించేస్తాం ఒకటి. ఇంకొకటి యాంత్రికంగా స్పందించటం. మూడవది ప్రయత్నపూర్వకంగా స్పందించటం. ప్రయత్నపూర్వకంగా అంటే మనం ఆలోచనని విశ్లేషించుకుని ఈ పని చెయ్యాలి అని నిర్ణయించుకుని చేయటం. సో మొదటి 2 మంచివి కావు. ఆ రెండిటిని మనం ప్రయత్నపూర్వకమైన ఆలోచన తెచ్చుకుని దాని ద్వారా పారద్రోలి ఈ ఆలోచనని పెంపొందించుకోవాలి. ప్రయత్నపూర్వకంగా మనం ఒక పని చేస్తే ఏమవుతోంది?
మనసుని మనం ఆబ్జెక్టివ్‌గా చూస్తున్నాం. అంటే మనసు ఏం చేస్తోందో మనకి తెలుస్తుంది. మనసు ఏం చేస్తోందో తెలిస్తే ఏం చేస్తాము? అప్పుడు మన ఆలోచన మీద మనకి హక్కు ఉంటుంది. మనకు కావాల్సిన పద్ధతిలో ఆలోచనని తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది. తర్వాత విలువ ఇంద్రియాతేషు వైరాగ్యం. ఇంద్రియాలు చూసే విషయ వస్తువుల మీద రాగం పెంచుకోకపోవడం. ఇక్కడ స్వామీజీ రాగమే కాదు ద్వేషం కూడా పెంచుకోకూడదు అని కలుపుకోండి అని అంటారు. అంటే మనం చూసే వస్తువుల మీద రాగము ఉండకూడదు, ద్వేషము ఉండకూడదు. ఇంద్రియాలు ఎంత శక్తివంతమైనవంటే ముందు మనసును లొంగదీసుకుంటాయి. అవి చేసే పనుల్లో మనసును కూడబలుకుంటాయి. అప్పుడు ఇంద్రియాలు మనసు ఒకవైపు ఉంటాయి, బుద్ధి ఇంకొక వైపు ఉంటుంది. బుద్ధి రెండింటిని లొంగదీయటం కష్టం. అందువల్ల నెమ్మదిగా బుద్ధి కూడా బుద్ధిగా వీటికి లొంగిపోతుంది. అణగదొక్కి చూడు లేదా అణిగిపో అని సామెత ఉంది. ఈ ఇంద్రియాల ద్వారా మనం అందమైన ప్రపంచాన్ని చూసి ఆస్వాదించాలే కానీ దానిలో శాశ్వతమైన శాంతి, భద్రత, ఆనందాలు దొరకవు అని అర్థం చేసుకోవాలి. ఈ విలువను ఎలా పెంపొందించుకోవాలంటే ఈ జ్ఞానం ద్వారా పెంపొందించుకోవాలి. ప్రపంచం శాంతి, భద్రత, ఆనందాలు ఇవ్వలేవు. అవి ఉన్నది నేను ఆనందించటానికే కానీ వాటి మీద ఆధారపడటానికి కాదు అని తెలుసుకోవాలి. ఒక చిన్న విశ్లేషణ మళ్ళీ చేస్తే, ఇవాళ మీకు ఒక వస్తువు మీద ఆకర్షణ ఉంది. ఆ వస్తువుని అనుభవించాలంటే 3 విషయాలు ఉండాలి. ఆ వస్తువు ఉండాలి, మనసు ఉండాలి, పరికరం ఉండాలి. ఆ వస్తువు ఉన్నా కూడా మనసు అదే స్థితిలో ఉండదు. మనసు మారుతూ ఉంటుంది. మనసు అదే స్థితిలో ఉన్నా కూడా పరికరం అంత శక్తివంతంగా ఉండదు. అప్పుడు కూడా మీరు దాన్ని అనుభవించలేరు. కాబట్టి అది ఎప్పటికీ ఒకే ఆనందం ఇవ్వదు అనే విషయం అర్థం చేసుకోవాలి. వివేకం ఉపయోగించి అర్థం చేసుకోవాలి. ఈ ఇంద్రియాలు మిమ్మల్ని టెంప్ట్ చేస్తున్నప్పుడు మొదటిసారి మాత్రమే మీరు నో అనగలరు, తర్వాత అనలేరు అనే విషయాన్ని కూడా బాగా జీర్ణించుకోవాలి. దాని తర్వాత విలువని వదిలి వేరే దానికి వెళ్తున్నాం. తర్వాత విలువ జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషాను దర్శనం. మనం ఆసక్తికి వెళ్తున్నాం. ఆసక్తి ఇంద్రియార్థేష వైరాగ్యంతో రిలేటెడ్. ఆసక్తి అంటే ఏమిటి? మనోనిగ్రహం. ఇక్కడ ఇంద్రియార్థేష వైరాగ్యంలో ఇంద్రియ నిగ్రహం చూపించటం ఎలా, ఇక్కడ మనోనిగ్రహం చూపించటం ఎలా అంటే ముందు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏది నాది కాదు, ఈ శరీరం నాది కాదు. ఈ శరీరం మీద నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా తోబుట్టువులకు, నాతో జీవితం పంచుకున్న భార్యకు, నా నుంచి పుట్టిన పిల్లలకు హక్కు ఉంది. వారందరితో నేను జీవితం గడపాలి. మీరు ఫ్లాట్లో ఉంటే ఈ ఫ్లాట్ ఉన్న నేల కూడా పూర్తిగా మీది కాదు అని ఇటువంటి విషయాలను మీరు బేరీజు వేసుకుంటే అప్పుడు ఏది మీ సొంతం కాదు పూర్తిగా అనే విషయం మీకు తెలుస్తుంది. సో ఇక్కడ మీరు ఈ విలువను ఎలా పెంపొందించుకోవాలంటే ఇంద్రియార్థేష వైరాగ్యం విషయం వచ్చినప్పుడు ఇంద్రియ విషయ వస్తువులు శాశ్వతమైన శాంతి, భద్రత, ఆనందాలను ఇవ్వలేవు అని చూశారు. ఇప్పుడు ఈ వస్తువులేవి పూర్తిగా మీవి కాదు, వాటి మీద మీకు పూర్తి హక్కు లేదు అని తెలుసుకుంటారు. ఇది నెక్స్ట్ విలువకి దారి తీస్తుంది. అదేమిటి? పుత్రధార గృహాదిషు అనభిష్వంగ. అంటే పిల్లలు, భార్య, కొన్ని వస్తువులు వాటి మీద మమకారం ఉండవచ్చు కానీ తీవ్ర మమకారం ఉండకూడదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అసలు మమకారం ఉండకూడదు, వారి గురించి దుఃఖించకూడదు అనటం లేదు, కానీ తీవ్ర మమకారం ఉండకూడదు అని అంటున్నాడు. ఎందుకు అంటే జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. ఒక రైల్లో మీరు మొదటి స్టేషన్లో ఎక్కి చివరి స్టేషన్లో దిగారనుకోండి, మధ్య స్టేషన్లలో ఎందరో వస్తూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. ఎవరు మీతో చివరి దాకా రారు. జీవితం అనే రైలు ప్రయాణం కూడా అంతే. మీతో పాటు ఎందరో వస్తూ ఉంటారు. వారితో మీ అవసరం తీరిపోయాక
వారు ఏదో విధంగా మీకు దూరం అవుతారు. ఈ విషయం ముందు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విలువను ఎలా పెంపొందించుకోవాలి అంటే, ఇంతకు ముందు చూసిన 2 విలువలు అర్థమైతే ఈ విలువ పెంపొందించుకోవటం తేలిక. మళ్ళీ వాటికి వెళ్తే ఇంద్రియార్థేషు వైరాగ్యం అంటే ఇంద్రియ విషయ వస్తువులు శాశ్వతమైన శాంతి, భద్రత, ఆనందాలను ఇవ్వలేవు. ఆసక్తి అంటే ఏ మనిషి, ఏ వస్తువు పూర్తిగా మీ సొంతం కాదు. అలాంటప్పుడు ఈ పుత్రధార గృహాదిశుల మీద మీకు తీవ్ర మమకారం ఎలా ఉంటుంది? వాళ్ళు శాశ్వతం కాదు. ప్రకృతి సూత్రం ఏది శాశ్వతం కాదు. ఇది తెలిస్తే వారితో తాదాత్మ్యం చెందకుండా అదుపులో పెట్టుకోగలుగుతారు. ఇప్పుడు నెక్స్ట్ విలువ జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనం. చాలా మందికి శరీరం మీద అభిమానం ఉంటుంది, కానీ శరీరం షడ్వికారాలకు లోనవుతుంది. ఇక్కడ చెప్పిన వికారాలు పుట్టడమే ఒక దోషం. తర్వాత పుట్టాము అంటే మరణించక తప్పదు. ఈ శరీరం ఉంటే మరణించే లోపు వృద్ధాప్యాన్ని అనుభవించ తప్పదు. వృద్ధాప్యం రాకుండా మరణించిన ఏదో ఒక వ్యాధి బారిన పడకుండా ఉండక తప్పదు. ఇవేవీ లేకపోయినా ఏవో ఒక దుఃఖం కలగకుండా ఉండదు. వీటన్నిటి యొక్క దోషాలను దర్శించండి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. సంసారం దుఃఖాలయం. స్వామీజీ చెప్తున్నారు, దాంతోపాటు ప్యారలెల్గా ఏది శాశ్వతమైన సుఖాన్ని ఇస్తుంది ఆలోచించండి అంటున్నారు. నిర్దోష భూయిష్టమైన ఫలం ఏదైనా ఉందా అని అడిగితే శాస్త్రం ఉంది. వేదం యొక్క కర్మకాండ నుంచి వేదాంతంకి రండి, జ్ఞానకాండం ఉంది. అది మీకు నిర్దోష పురుషార్థమైన మోక్షాన్ని కలగజేస్తుంది అని చెప్తుంది. ఎందుకంటే ఈ జన్మ మృత్యు బాధల్లో పడి కొట్టుమిట్టాడుతుంటే ఆ బాధలు మిమ్మల్ని అగ్నిలా దహించేస్తాయి. ఒక రచయిత చెప్తాడు, చితాగ్ని చింతాగ్నిల మధ్య చూస్తే చింతాగ్ని ఇంకా గరిష్టమైనది అంటాడు. ఎందుకు అంటే చితాగ్ని నిర్జీవమైన శరీరాన్ని కాలుస్తే చింతాగ్ని జీవించి ఉన్న శరీరాన్నే బెంగల రూపంలో కాల్చివేస్తుంది. ఈ దోషాలను చూడగలిగితే శరీరంతో మమకారం పెంచుకోకుండా ఉంటారు. మీరు ఈ మోక్షం పొందటం మీ జన్మ హక్కు అనే విషయం అర్థం చేసుకోవాలి. అది మీరు అర్థం చేసుకుంటే మీకు ఇది చెప్పడానికి గురువు సిద్ధంగా ఉన్నారు, శాస్త్రం బోధించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు వెళ్ళటమే ఆలస్యం. తర్వాత విలువ నిత్యం సమచిత్తత్వంచ ఇష్టానిష్టోపపత్తిషు. అంటే సమచిత్తత్వం ఎప్పుడూ పాటించాలి. అంటే ఇష్టమైన పరిస్థితి వచ్చినా అనిష్టమైన పరిస్థితులు వచ్చినా చలించిపోకూడదు. కర్మయోగ నిర్వచనం అప్పుడు కూడా సమత్వం యోగ ఉచ్యతే అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇక్కడ ఇది ఎలా పెంపొందించుకోవాలి అంటే అనేక మార్గాల ద్వారా పెంపొందించుకోవచ్చు. మొదటిది ఒక ప్రకృతి సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమిటది? జీవితం అనేది ద్వంద్వాల మేలు కలయిక. అవతార పురుషులైన రాముడికి కృష్ణుడికి కూడా కష్టాలు తప్పలేదు, అవమానాలు తప్పలేదు. ఆ విషయం అర్థం చేసుకుంటే మానవ మాతృలం మనమెంత అని తెలుసుకుంటాం. తర్వాత ఈ ప్రపంచాన్ని మనం రాగద్వేషాలనే ముద్రలు వేసి చూస్తున్నాం. అలా కాకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడటం నేర్చుకోవాలి. ఎవరి మీదైనా ద్వేషం చూపిస్తున్నాము అంటే ఎందుకు అని అనలైజ్ చేస్తే ఎప్పుడో చిన్నప్పుడు ఎవరి మీదో ఉన్న కోపం రాజుకుని ఇప్పుడు పెద్ద మంటలాగా వేరే వారిని అనవసరంగా దహిస్తోంది అని అర్థమవుతుంది. ఉదాహరణకు పిల్లలు లేనివారు, చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన వారు, లేదా నా అన్నవాళ్ళు లేని వాళ్ళు, వాళ్ళలో ఒక విధమైన ఒంటరితనం పీడిస్తూ ఉంటుంది. వారు ఎవరైనా ఆనందంగా ఉంటే సహించలేరు. దానికోసం వారిని ఏ విధంగానైనా హింసించడానికి కూడా వెనుకాడు. అది ఆలోచించుకోవాలి వాళ్ళే, ఎందుకు ఇలా చేస్తున్నాను నేను,
అని వాళ్ళెవరో చేసిన దాని మీద నేను ఇవాళ ఇలా స్పందించకూడదు, వీరిని హింస పెట్టకూడదు అని అర్థం చేసుకోవాలి. అంటే ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఒకరి మీద ఉన్న కోపాన్ని ఇంకొకరి మీదకి ట్రాన్స్ఫర్ చేయకూడదు. అంటే వారి మీద చూపించవచ్చా అనకూడదు. అసలు ఎవరి మీద కోపాన్ని ప్రదర్శించకూడదు. కోపాన్ని ప్రదర్శించకూడదు అంటే శాంత స్వభావం పెంపొందించుకోవాలి. లేదు నేను అలా చెయ్యలేను అంటే పూజ్య స్వామీజీ అనేక మార్గాలు చెప్తారు. ఏమిటంటే ఇప్పుడు ముందు ఎదుటి వారి మీద కోపంగా అరిస్తే వారు బాధపడతారు. అరవకుండా మనలో అణుచుకుంటే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. కానీ మనం అరవకుండా ఉండలేము అంటే ఏం చేయాలి అంటే పూజ్య స్వామీజీ ఒంటరిగా ఎక్కడికన్నా వెళ్ళి తనివి తీరా అరవండి. ఏడవాలంటే తనివి తీరా ఏడవండి. లేదా గదిలో తలుపులు వేసుకుని దిండుని టపా కొట్టండి. లేదా మీకు కోపంగా అనిపించిన మాటలని ఒక కాగితం మీద రాసి అది మళ్ళీ చదువుకుని దాన్ని చింపి పారేయండి అని అలా రకరకాల మార్గాలు చెప్తారు. శాశ్వతమైన మార్గం ఎందుకు కోపం వస్తుంది అది అర్థం చేసుకోండి. ఇప్పుడు అనన్య భక్తి, ఈ సమచిత్తత్వానికి నెక్స్ట్ స్టెప్ అనన్య భక్తి అని చెప్పచ్చు. భగవంతుని మీద నమ్మకం అంటాం. అవ్యభిచారిణి భక్తి అంటాడు భగవంతుడు. భగవంతుడే నన్ను కడదేరుస్తాడు, నీవే తప్పై తప్పరంబెరుగా అన్న స్థితికి రావాలి. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అని గట్టిగా నమ్మాలి. అలా నమ్మితే నిజంగానే దేవుడు పలుకుతాడు. అది అర్థం చేసుకోవాలి. అలా ఒక దేవుడి మీద నమ్మకం పెట్టుకుని చేస్తే దాన్ని ఏకరూప భక్తి అంటారు. ఆ ఏకరూప భక్తి మీకు కావలసిన మానసిక శక్తిని ఇస్తుంది. ఆ భక్తి నుంచి ఇంకొక స్థాయి ఎక్కువ ఎదిగితే విశ్వరూప భక్తికి వస్తారు. అంతటా ఉన్నది భగవంతుడే అని తెలుసుకున్నప్పుడు ఏదొచ్చినా భగవంతుడి చేతి నుంచే వచ్చింది, భగవంతుడు కర్మఫలదాత అని తెలుసుకున్నా కూడా సమచిత్తత్వం ఏర్పడుతుంది. కాబట్టి అనన్య భక్తి సమచిత్తత్వం మళ్ళీ ఇంటర్ రిలేటెడ్. అంటే ఏకరూప భక్తి ఉంటే మీకు మానసిక స్థైర్యం వస్తుంది. విశ్వరూప భక్తి ఉంటే ఈశ్వర సృష్టిని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేసే తెలివితేటలు వస్తాయి. తర్వాత అంశం ఏకదేశ సేవిత్వం. దీన్ని అరతిర్జన సంసదితో కలుపుకోవచ్చు. ఈ రెండిటి అర్థం ఒకటే, ఒంటరిగా ఉండాలి. ఒంటరిగా ఒక చోటికి వెళ్ళాలి అని మొదటిది చెప్తే మనుషుల నుంచి దూరంగా ఒంటరిగా వెళ్ళాలి. ఇక్కడ ప్రదేశానికి కాదు విలువ, ఇక్కడ ఏకాంతానికి విలువనిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. సమస్య నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు చాలా మంది, దాన్ని ఎస్కేపిజం అంటారని చూసాం. అటువంటి ఎస్కేపిజం చూపించకూడదు. మనని మనం విమర్శించుకోవడానికి వెనుకాడకూడదు. కాబట్టి ఈ విలువను పెంపొందించుకోవాలి. అంటే ఏం చేయాలి అంటే ముందు ఒంటరిగా జనాలకు దూరంగా వెళ్ళాలి. వాక్మెన్ కూడా తీసుకెళ్ళకూడదు, ఫోన్ కూడా తీసుకెళ్ళకూడదు, ఆఖరికి వేరుశనక్కాయలు కూడా తినకూడదు. ఒంటరిగా కూర్చుని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ మనుషుల నుంచి దూరంగా పారిపోమంటే వాళ్ళని ద్వేషించమనో వాళ్ళు రిలయబుల్ కాదు అనో కాదు ఇక్కడ అర్థం. దాని అర్థం ఏమిటి అంటే మీరు ఒంటరిగా ఉండగలగటం, వాళ్ళు ఉన్నా లేకపోయినా ఉండగలగటం పెంపొందించుకోవాలి. ముందు మిమ్మల్ని మీరు విమర్శించుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మనిషిగా పుట్టినందుకు నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, నేను ఏం సాధించాలి, నా లక్ష్యం ఏమిటి, జీవుడెవరు, జగత్తు ఎవరు, ఈశ్వరుడెవరు, ఈ విషయాలను తెలుసుకోవాలి అనే కుతూహలం ఏర్పడాలి అంటే ఈ ఒంటరిగా వెళ్ళక తప్పదు. తర్వాత మనం అక్కడ వదిలేసిన స్థైర్యం ఇక్కడికి తెచ్చుకుంటున్నాం. స్థైర్యం అంటే అంకిత భావం, పట్టుదల ఉండటం. ఈ విలువలన్నీ పాటించాలి. ముఖ్యంగా ఒంటరిగా వెళ్ళి ఆలోచించాలి అంటేనే ఒకరోజు వెళ్ళి బాబోయ్ నేను ఆ ఒంటరితనాన్ని భరించలేను అని పారిపోయి రావటం కాదు. అది పట్టుదలతో సాధించాలి. ఆరంభించరు నీచ మానవులు అని మనకు ఉండనే ఉంది.
నీచ మానవులు అసలు ఆరంభించరు, మధ్యములు ఆరంభించి మధ్యలో వదిలేస్తారు, ఉత్తములు మాత్రమే చివరి దాకా చూస్తారు. కాబట్టి ఆ పట్టుదలతో సాగాలి. ఇది ఎలా పెంపొందించుకోవాలంటే ఏ విషయానికైనా సరి అయిన మార్గంలో ప్రయత్నం చేయాలి, సరి అయినంత మేరకు ప్రయత్నం చేయాలి. అమృత మదనం కథ గుర్తుంచుకోవాలి. దేవతలు అమృతం కోసం ప్రయత్నించారు. మధ్యలో ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని భయం వేసేవి జరిగినా వారి ప్రయత్నాన్ని మానలేదు. అటువంటి గట్టి పట్టుదల ఉండాలి. ఇప్పుడు మనం 7వది వదిలేసిన ఆచార్యోపాసన ఇక్కడికి తెచ్చుకుంటాం. నేనెవరు తెలుసుకోవాలి అని చూసాం. అది ఎలా తెలుసుకుంటాం? గురువు ద్వారా తెలుసుకోవాలి. మన మొహాన్ని, ముఖ్యంగా మన కళ్ళను ఎలా అద్దంలో చూసుకుని తెలుసుకుంటామో అలా మన స్వరూపాన్ని శాస్త్రం అనే అద్దంలో గురువు చూపిస్తాడు. మనంతట మనం చూస్తే మనకి సరిగా అర్థం కాదు. కాబట్టి శాస్త్ర దర్పణం ద్వారా గురువు చూపిస్తాడు. ఈ ఆచార్యోపాసన ఎందుకు చెయ్యాలి అంటే తక్కిన అనుబంధాలకి ఈ అనుబంధానికి ఒక ప్రత్యేకత ఉంది. తక్కిన అనుబంధాలలో ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి. కానీ ఇక్కడ గురువు మళ్ళీ మీ నుంచి ఏమీ ఆశించకుండా మిమ్మల్ని స్వతంత్ర జీవిగా తయారు చేస్తాడు. మీరెవరి మీద ఆధారపడనవసరం లేదు, మీ మీదే మీరు ఆధారపడగలరు అనే ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. తర్వాత విలువ ఆఖరిది మనం ముందుకు తెచ్చుకున్నాం, తత్వజ్ఞానార్థ దర్శనం. అంటే ఆత్మజ్ఞానం పొందితే కలిగే ఫలం ఏమిటి? ఎందుకంటే ఏదైనా ఒక పని చేయమంటే దానివల్ల నాకేమిటి లాభం అనే మనస్తత్వం ఉంటుంది చాలా మందిలో. సో ఆత్మజ్ఞానం పొందాలి, ఈ విలువలను పాటించి ఆత్మజ్ఞానం పొందాలి అంటే ఇది పొందితే కలిగే ఫలం ఏమిటో తెలిస్తే అప్పుడు దానికి రావాలని అనిపిస్తుంది. కలిగే ఫలం ఏమిటి అంటే స్థిత ప్రజ్ఞత కలుగుతుంది. ఇంతవరకు చూసిన విలువలన్నీ మనం చాలా కష్టపడి మనసుని బుజ్జగించి లాలించి పెంపొందించుకోవాల్సిన విలువలు ఆత్మజ్ఞానం పొందితే మీకు తెలియకుండానే మీలో ఏర్పడతాయి. కాబట్టి అన్ని విలువలకి ఫైనల్ ఆన్సర్ ఒకటే, శాశ్వతమైన పరిష్కారం ఆత్మజ్ఞానం పొందటం. ఆత్మజ్ఞానం పొందాలి అంటే భగవద్గీత నేర్చుకోవటం, అదే శాశ్వతమైన పరిష్కారం. సో ఈ తత్వజ్ఞానార్థ దర్శనం ఎలా పెంపొందించుకోవాలి అంటే ఆత్మజ్ఞానం అనేది కేవలం అకాడమిక్ ఇంట్రెస్ట్ కాదు. అది నాకు ఈ కొత్త జ్ఞానం అవసరం లేదని చాలామంది పొరపాటు పడతారు. అది కేవలం అకాడమిక్ ఇంట్రెస్ట్ కాదు, మీ జీవన యానాన్ని నిర్దేశించే శాస్త్రం. మీలోని భావోద్రేకాలని అదుపులోకి తెస్తుంది, మీ జీవితం ప్రశాంతంగా సాగేలా చేస్తుంది అనే విషయాన్ని ముందు మీరు గ్రహిస్తే ఆటోమేటిక్గా ఈ విలువని పెంపొందించుకుంటారు. ఆఖరి విలువ ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. అంటే ఆత్మ జ్ఞానాన్ని విచారణ ద్వారా పొందాలి. విచారణ అంటే శాస్త్ర విచారణ, శాస్త్రాన్ని శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా పొందాలి. ఈ 3 విలువలు ఒకదాంతో ఒకటి ఇంటర్ రిలేటెడ్. గురువు ద్వారా ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం గురువు శాస్త్రం ద్వారా అంటే శాస్త్రం యొక్క శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయించటం ద్వారా పెంపొందిస్తాడు. ఈ ఆత్మజ్ఞానానికి ఎలా రావాలి అంటే దీనికి అనేక స్టెప్స్ ఉన్నాయి. ముందు ముముక్షుత్వం రావాలి, అది తత్వజ్ఞానార్థ దర్శనంలో పెంపొందించుకుంటారు. తీవ్ర ముముక్షుత్వం ఉండాలంటే మోక్ష ఇచ్చ కలగాలి. తర్వాత ముముక్షుత్వం ఉంటే చాలదు, అది జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అనే విషయం అర్థం కావాలి. అంటే జ్ఞాన ఇచ్చ కలగాలి. ఈ జ్ఞానం కూడా ఏది పడితే అది కాదు, శాస్త్రం నేర్చుకోవాలి అని తెలియాలి. అంటే శాస్త్రాన్ని ప్రమాణంగా తెలుసుకోవాలి, దాని మీద శ్రద్ధ కలగాలి. శాస్త్రం కూడా మళ్ళీ మీ అంతటి మీరు నేర్చుకుంటే రాదు, గురువు ద్వారా నేర్చుకోవాలి అని తెలియాలి. అంటే గురువు ఆవశ్యకత తెలియాలి. ఆఖరిది శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. శ్రవణం చేస్తే
అజ్ఞాన నివృత్తి కలుగుతుంది, మననం చేస్తే సంశయ నివృత్తి కలుగుతుంది, నిధిధ్యాసనం చేస్తే విపర్యయ నివృత్తి కలుగుతుంది. దీని ద్వారా ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇవన్నీ మళ్ళీ చూస్తే ఈ స్టెప్స్ మోక్ష ఇచ్చ రావాలి, జ్ఞాన ఇచ్చ రావాలి, శాస్త్ర ప్రమాణం మీద శ్రద్ధ ఏర్పడాలి, గురు ఆవశ్యకత తెలియాలి, శాస్త్రం యొక్క శ్రవణ మనన నిధిధ్యాసనలు చేయాలి. 20 విలువల్లో కృష్ణ పరమాత్మ ఆత్మజ్ఞానాన్ని కూడా ఒక విలువగా ఎందుకు చెప్పాడు అంటే, విలువలు ఆత్మజ్ఞానం రెండూ కలిస్తేనే మీ జీవిత ప్రయాణం పూర్తి అయినట్టు అర్థం. విలువలు పథ్యం లాంటిది, ఆత్మజ్ఞానం పెంపొందించుకోవడం ఔషధం లాంటిది. మీకు ఒక అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన రెండూ చెప్తాడు. అలాగే మీ జీవితం అనే అనారోగ్యాన్ని, జీవితం అనే సంసారాన్ని విలువలు పెంపొందించుకుంటూ ఆత్మజ్ఞానం పెంపొందించుకుంటే శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది. అసలు ఈ ప్రయాణం ఎంత గ్రాడ్యువల్గా డెవలప్ చేసుకొచ్చాడో మీరు గమనిస్తే, అమానిత్వంతో మొదలెట్టారు. ఎవరికైనా ఇంతో అంతో గర్వం ఉంటుంది, అహంకారం ఉంటుంది. లౌకిక విషయాల్లో విజయం సాధించగానే ఆ గర్వం వస్తుంది. కానీ చివరి విలువలో ఆత్మజ్ఞానం పొందితే మోక్షం వస్తుంది అంటే స్థితప్రజ్ఞుడు అవుతాడు. జ్ఞానికి తను జ్ఞాని అనే గర్వం కూడా ఉండదు. ఒక మామూలు విషయంలో వచ్చే గర్వం ఉండే మనిషి ఆత్మజ్ఞానం పొందితే అసలు గర్వమే లేకుండా అవుతాడు. ఆ మధ్యలో మనం ప్రయాణించే మార్గాలు మనసుని పరీక్షించుకుంటూ, సరిదిద్దుకుంటూ, కోపాన్ని తగ్గించుకుంటూ, కర్మయోగం భక్తి యోగాల ద్వారా ఏకాంతం కోరుతూ, దృఢచిత్తంతో ప్రకృతి సూత్రాలను అర్థం చేసుకుని, భగవంతుని ఆర్డర్ని యాక్సెప్ట్ చేసి, భగవంతుని మీద శ్రద్ధ వల్ల బలం పెంచుకుని శాస్త్రానికి వస్తే మోక్షం కలుగుతుంది. ఇది మన ప్రయాణం. ఇలా చేస్తే అంటే భగవంతుడు చెప్పిన ఈ 20 విలువలకు విలువనిచ్చి, ఈ విలువలను మీ స్వరూపంగా మార్చుకోగలిగితే మనసు ఎలా ఉంటుంది? మనసు అందంగా, ప్రశాంతంగా, అప్రమత్తంగా, సమర్థవంతంగా, సూక్ష్మ బుద్ధితో, సంసిద్ధంగా, ఆర్జవంతో, చిత్త ఏకాగ్రతతో, రాగద్వేషాలకు అతీతంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన మార్గాలన్నీ తాత్కాలిక మార్గం. మీకు శాశ్వత పరిష్కారం కావాలి అంటే భగవద్గీతను ఒక గురువు ద్వారా అధ్యయనం చేయటమే. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.